వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇదొచ్చేసి శివరాత్రి తర్వాత అనమాట వ్లాగ్. నెక్స్ట్ డే మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిపోతున్నాము. వ్లాగ్స్ అయితే కొంచెం లేట్‌గా వస్తాయండి. దయచేసి నన్ను తిట్టుకోవద్దు. అండ్ వెంటనే ఎందుకు వెళ్ళిపోతున్నాం కావలి నుంచి నెల్లూరుకి అనంటే మాకు ఆల్రెడీ ఇది ప్లాన్డ్ అనమాట. బెంగుళూరులో అలానే ప్లాన్ చేసుకొని వెళ్ళాం. దాని ప్రకారమే అక్కడ ఫాలో అవుతున్నాం అనమాట. ఇదొచ్చేసి నేను ఇంజినీరింగ్ చేసిన కాలేజ్ అండి. ఎప్పుడు ఈ రూట్‌లో వెళ్తున్న అనిల్‌కి ఇది మా కాలేజ్ అని చెప్తే అనిల్ ప్రతిసారి కౌంట్ వేసుకొని ఎన్నిసార్లు చెప్తావు? ఇది 100th టైం, ఇది 150th ఇట్లా తిడతారనమాట. నువ్వే చదివావా ఇంజినీరింగ్? ఎవరు చదవలేదా? ఇదేనా నీకు ఐ మీన్ నీ ఒక్కదానికేనా ఇది కాలేజు? ఇట్లా అని వెటకారం చేస్తారనమాట. అలా చూపిస్తాను నేను ప్రతిసారి. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు నేను కాలేజ్ నాకు కనిపించకపోయినా, మర్చిపోయినా నువ్వు నన్ను కావాలని నా కాలేజ్ మిస్ చేసావు ఇలా అని కూడా టార్చర్ చేస్తాననమాట అనిల్‌ని. ఇంకా నెల్లూరు వెళ్ళిపోయేసి ఇంకా స్టార్ట్ అయ్యామండి పనులు చేయటంలో. అంటే ఇంట్లో పనులేవో మా అత్తగారికి మా అనిలు హెల్ప్ చేసి ఏదేదో చేసేస్తున్నాం అనుకోకండి. మా పర్సనల్ పనులే కొన్ని మిగిలిపోయినాయి. అవన్నీ చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే అనిల్ నన్ను డ్రాప్ చేసేసారు. నేను మా సిస్టరు షాపింగ్‌కి వెళ్ళాము. ఏంటంటే నేను కావలికి వెళ్ళినప్పుడు శారీస్ ఒక 2 తెచ్చాను. వాటికి బ్లౌజెస్ తీసుకుంటున్నాననమాట. ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఇంకొక శారీ తీసుకున్నాను. దానికి అన్నిటికి కలిపి బ్లౌజెస్ తీసేసుకుంటున్నాననమాట. అంటే మమ్మీల దగ్గరికెళ్ళినప్పుడు ఏయో ఒకటి వాళ్ళ శారీస్ ఉంటే తీసేసుకుంటాం గదా! అలా తీసేసుకున్నాననమాట. ఆవిడ దగ్గర ఓ శారీ ఉంటే. ఆ శారీకి బ్లౌజ్ తీసుకుంటున్నాను. నేను మా సిస్టర్ వెళ్ళామనమాట. తన పరిస్థితి ఎలా ఉందంటే, ఇంకా ఎంతసేపు సెలెక్ట్ చేస్తావు? ఎన్ని షాప్స్ తిప్పుతావు నన్ను అన్నట్టు కూర్చుంది పాపం ఓపిక అయిపోయి. ఇంకా అది అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేస్తున్నాము. యాక్చువల్‌గా ఇక్కడ మెహందీ పెట్టేవాళ్ళు ఉంటారండి. వాళ్ళ కోసం వెతుక్కుంటున్నాను నేను దొరుకుతారేమో అనని. కానీ కనిపించలేదు. సో, ఇంకా నేను మా సిస్టర్ ఇంటికొచ్చేస్తున్నాం. ఎందుకంటే ఇంట్లో క్యూటీ పాప వచ్చేసుంది. అండ్ మా అత్తగారిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలనమాట. ఆవిడనే కాదు నేను కూడా వెళ్ళాలి. సో, ముందు ఇవి ఇంపార్టెంట్ కదా అని ఇంటికొచ్చేస్తున్నాం అనమాట. లేదంటే ఇంకా చాలా పనుందండి. అది కూడా చూసుకొని రావాలనుకున్నాము. బట్ ఆ బ్లౌజెస్ దగ్గరే బాగా లేట్ అయిపోయింది. మా అత్తగారికి ఏంటంటే డెంటల్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి ఆవిడని. బాగా పన్ను నొప్పి ఎక్కువైపోయింది. అండ్ నాకు కూడా చెప్పాను కదా! నాకక్కడ విజ్డమ్ టూత్ పెయిన్ వస్తుంది. చాలా కాస్ట్ చెప్పారు అని. నేను అందుకని నెల్లూరులో చూయించుకుందామని డిసైడ్ అయ్యాననమాట. నాకేదో సర్జరీ అది ఇది అనేసరికి అనిల్ భయపడి వద్దు నెల్లూరులోనే చూయించుకుందాం అన్నారు. నాకు 3, 4 స్టిచెస్ పడతాయి తీయటానికి అన్నట్లు అలా చెప్పారనమాట ముందు హాస్పిటల్‌లో. ఇంకా అదంతా చూయించేసుకొని నైట్‌కి వెలగమూడికి వెళ్ళామనమాట. ఎందుకంటే ఇది కూడా ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాం. ఆల్మోస్ట్ 2 ఇయర్స్‌గా నాకు అవ్వలేదు ఆ 2 ఇయర్స్‌లో వెళ్ళటానికి. అంటే జస్ట్ దర్శనం చేసుకుంటాం, వచ్చేస్తాం అనమాట. నిద్ర ఎప్పుడు చేయలేదు నేను. సో, ఇంక అలా చేద్దాము అన్నట్టు 2 ఇయర్స్‌గా అనుకుంటూ ఉన్నాను. కుదరట్లేదు. అంటే మధ్యలో లాక్‌డౌన్ కదా అంతకుముందంతా. నాకు చాలా రోజులు భయముండే కోవిడ్ వస్తదేమో అది ఇది అని. ఇంక అందుకని వెళ్ళలేదనమాట. జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేసేవాళ్ళము. సో, ఇంక ఈసారి ఏదేమైనా సరే వెళ్ళాలి అని డిసైడ్ అయ్యామనమాట ముందే బెంగుళూరులో ఉన్నప్పుడే. సో, దట్ టూ అనిల్ సండే రోజు నైట్‌కే వెళ్ళిపోతారండి. సో, ఇంకేంటంటే శివరాత్రి అయిపోగానే సాటర్డే ఎర్లీ మార్నింగ్ కదిలేసి వచ్చేసామనమాట నెల్లూరుకి. ఎందుకంటే సాటర్డే నైట్‌కి మేము గొలగమూడికి వెళ్ళాలనుకున్నాము. అండ్ సాటర్డే డే అంతా వేరే పనులుంటే అవన్నీ చూసుకుందాము అని డిసైడ్ అయిపోయాననమాట నేను. ఎందుకంటే ముందే అక్కడ బ్లౌజెస్ కొనుక్కుంటే నేను కావలిలో ఇచ్చేసేయొచ్చు. మళ్ళీ నాకు బెంగుళూరు వెళ్ళేలోపు వచ్చేస్తాయి కదా బ్లౌజెస్ అందుకననమాట. చూసారా సాటర్డే అయ్యేసరికి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. నేను 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాననమాట. కరెక్ట్‌గా 2013లో వెళ్ళాను నేను. సో, అప్పుడు ఇంత లేదు. కొంచెం అప్పుడప్పుడే ఎక్కువ డెవలప్‌మెంట్ స్టార్ట్ అయిందనమాట. అప్పటిదాకా కూడా టెంపుల్ బావుండేది. మంచి టెంపులే. అప్పుడు ఇంకా డెవలప్‌మెంట్ ఎక్కువ స్టార్ట్ అయ్యుండే. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత డెవలప్ అవుతదని. బట్ ఈ డెవలప్‌మెంట్‌లో నాకు కొంచెం బాధ కలిగిందేంటంటే టెంపుల్ చుట్టూరు 108 రౌండ్స్ తిరుగుతారండి. అది లేకుండా పోయింది. నిద్ర చేసిన వాళ్ళు కొంతమంది 108 రౌండ్స్ తిరుగుతారు. అది తిరగటానికి లేదు. అండ్ సాటర్డే చాలామంది తిరుగుతారనమాట. ఇదిగో ఇలా పల్లకి సేవ కూడా చేస్తారు. ఆ 108 రౌండ్స్ తిరగడానికి లేకుండా పోయింది. నేను గుడిలో స్వామిని అడిగాను. ఇదేంటి ఇంతకుముందు ఇక్కడ 108 రౌండ్స్ తిరగటానికి ఉండేది కదా అని నేను అడిగితే, ఇప్పుడు అది కోవిడ్ తర్వాత చాలా చేంజెస్ చేశారమ్మా. అట్లా తిరగడానికి లేదు. ఇవన్నీ పెట్టేశారు.
మీరు కావాలంటే టెంపుల్ కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా! దాని బయట తిరగండి. అదైతే మీకు ఈజీ ఏం కాదు అక్కడ తిరగటం కూడా. ఒక 11 రౌండ్స్ తిరిగి వదిలేసేయండి. అంతకంటే తిరగలేరు అన్నట్టు చెప్పారనమాట. ఇంకేం చేస్తాం? ఫస్ట్ అయితే ఈ టెంకాయి అవి తీసేసుకొని దేవుడి దర్శనం చేసుకుందాం అని చెప్పి వచ్చామనమాట. పల్లకి సేవ అప్పుడే అయింది. లోపలికి తీసుకువెళ్తూ ఉన్నారనమాట స్వామివారిని. యాక్చువల్‌గా ఇంకొకటేంటంటే ఈ స్వామి బ్రతికున్నప్పుడు అంటే జీవసమాధి అయిపోయారు నాకు తెలిసి. ఉన్నప్పుడేంటంటే ఎవ్వరు చాలామంది నమ్మలేదంట. కొంచెం పిచ్చాయన ఇలా అనుకునేవారంట. మా డ్యాడీకి తెలిసిన వాళ్ళ ఇంటికి గూడా వచ్చేవారు. మంచిగా చెప్పేవారు. వాళ్ళైతే నమ్మేవారు, పూజ చేసేవారు, అన్నీ చేసేవారు గానీ చాలామంది ఇలా అనేవాళ్ళంట. ఏదైనా మనకి ఉన్నప్పుడు దాని వాల్యూ తెలీదు గదా! అది లేనప్పుడే మనకి వాల్యూ తెలుస్తుంది. పూజలు చేస్తాం, ఇట్లా చేస్తాం గదా! అలానే అనమాట ఈ స్వామి కూడా. ఉన్నప్పుడు ఎవరు అంత అనుకోలేదు. ఆయన లేనప్పుడు గుడి కట్టి పూజలు చేస్తున్నారు. ఎంత పెద్ద టెంపుల్ అంటే చుట్టూరు ఇదిగో ఇప్పుడేంటంటే ఫుడ్ తినటానికి వెళ్తున్నామనమాట. ఇక్కడొచ్చేసి ఈ టెంపుల్‌కే ఒక స్కూల్ గూడా ఉంటుంది ఈ టెంపుల్ వాళ్ళదే. అక్కడ పిల్లలు వచ్చి తింటారనమాట ముందు. వాళ్ళు ఫుడ్ తినందే ఎవ్వరికి ఎంత భక్తులైనా సరే ముందు ఫుడ్ పెట్టరు. ముందు వాళ్ళొచ్చి ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫుడ్ వాళ్ళకి పెడతారనమాట. తర్వాత మిగిలిన వాళ్ళకి పెడతారు. మేమైతే ఫస్ట్ రూమ్ బుక్ చేసుకొని తర్వాత ఫుడ్ తిందాం అనుకున్నాం కానీ అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు ఫుడ్ అయిపోవచ్చింది. ఆల్మోస్ట్ 10 అయింది టైము. ముందు మీరు ఫుడ్ తినేసి ఆ తర్వాత రూమ్ తీసుకోవడానికి రండి అని చెప్పారనమాట. వెళ్తూ ఉంటే ఎలా ఉందో చూడండి. తిరుగుతూనే ఉన్నాం. అక్కడే 1 కిలోమీటర్ నడిచిన ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. కానీ నేనైతే డైట్‌లో ఉన్నానండి. నేనేం తినలేదు. అనిల్ ఒక్కరే డిన్నర్ చేశారు. నేను ఆ టైంకి డైట్‌లో ఉన్నాను. మీరు ఇంకొకటి వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే నేను ఒక వీడియో చేశాను డయట్ గురించి. ఏం డయట్ చేసి ఎంత లూజ్ అయ్యాననేది. ఒకసారి అది చూసేసేయండి. అండ్ ఇంకా ఫుడ్ తినేసి మళ్ళీ టెంపుల్ దగ్గరకొచ్చామనమాట. ఇప్పుడు నేను చూపిచ్చేది హోమగుండం. అటు సైడ్ నుంచే మనం వెళ్తాము టెంపుల్ లోపలికి. ఐ మీన్ దర్శనంకి. నేను అక్కడ వేసేస్తానన్నాను టెంకాయ. కానీ అనిల్ వద్దన్నారనమాట. టెంకాయ కొట్టేద్దాము అనేసరికి ఇంకా టెంకాయ కొట్టడం కోసం వెళ్తున్నాము. నేనైతే ఇక్కడ నుండి మీకు స్వామిని చూపించడానికి కొంచెం ట్రై చేశానండి. కానీ అస్సలు కనిపించలేదు. లోపలికెళ్ళిన తర్వాత నేను వీడియో తీయలేదు. బట్ బయటకు కనిపిస్తూ ఉంటే ఓకే ఇక్కడి నుంచన్నా చూపిద్దాము అని చెప్పి జస్ట్ అలా తీశాననమాట. కానీ అంత అర్థం కాదు. నేను చూసున్నాను కాబట్టి నాకైతే తెలుస్తుంది. కానీ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి స్వామి ఎలా ఉన్నారు ఏంటనేది అర్థం కాదు. ఇంకా రూమ్ తీసుకోవడానికి వెళ్ళిపోయామనమాట. మా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు నాన్ ఏసీ రూమ్ దొరికింది. ఏసీ లేకపోతే తెలుసు కదా నెల్లూరులో ఎలా ఉంటుందో. సినిమా కనిపిస్తుంది నైట్ టైం ఆ వేడికి. ఇంకా రూమ్‌కెళ్ళేటప్పుడు దారంతా ఇదిగో ఇట్లా స్టాల్స్ ఉన్నాయన్నమాట. నేను ముందే డిసైడ్ అయ్యానండి. వెంకయ్య స్వామి దగ్గరికి వెళ్తే మాత్రం నేను ఆయన విగ్రహం తెచ్చుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి అని నేను డిసైడ్ అయ్యాను. సో, ఇక్కడెక్కడన్నా దొరుకుతుందేమో అని చూస్తున్నాననమాట. ఫస్ట్ ఫోటో తీసుకుందాం అనుకున్నాను కానీ తర్వాత అనిపించింది చిన్నదిగా విగ్రహం తీసుకుంటే నాకు పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. ఎన్ని ఫోటోస్ అని పెట్టుకుంటానులే అనని నేను విగ్రహం తీసుకున్నాను. ఈ గ్యాప్‌లో నేను స్టాల్స్ అన్నీ చూస్తుంటే అనిల్ రూమ్ వెతుక్కోవడానికి నన్ను వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఇంక నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను రూమ్ దగ్గరికి. చూసారా ఈ బిల్డింగ్స్ అన్నీ 10 ఇయర్స్ బ్యాక్ అప్పుడే కట్టారనమాట. నిజంగా నేను వెళ్ళింది అప్పుడు మేలో వెళ్ళాను. కానీ నాకైతే కొత్తగా కట్టిన బిల్డింగ్స్ అవ్వటం వల్ల అస్సలు వేడి తెలియలేదు. నిజంగా చాలా చల్లగా ఉండిందనమాట. అప్పటికి ఏసీ రూమ్స్ కూడా స్టార్ట్ చేయలేదు. అన్నీ నాన్ ఏసీ రూమ్సే. బట్ చాలా చల్లగా ఉండింది. అప్పుడే ఇంకా కొన్ని బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉన్నాయి. ఒక బ్లాక్ మాత్రమే అయ్యుందనమాట. ఇంకా ముందైతే అసలు టెంపుల్ ముందే మ్యాట్స్ వేసుకొని పడుకునేవాళ్ళు. అందరూ అట్లా నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళు స్టార్టింగ్‌లో. నేను 10 ఇయర్స్ బ్యాక్‌కి ముందు ఆహ్, దానికొక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళుంటాననమాట. ఆ తర్వాత ఇంక ఇదే రావటం. మధ్యలో 1, 2 సార్లు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాను గానీ నిద్ర ఎప్పుడు చేయలేదు. మొన్న వెళ్ళిందే థర్డ్ టైము. సో, ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఇంకా నిద్ర చేసేసి తెల్లారి లేచి నార్మల్‌గా అయితే స్నానం చేసి దర్శనం చేసుకొని ఇంటికొస్తారు. ఈ ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ రోజు చేస్తారనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది అసలు వెంకయ్య స్వామి స్టే చేసిన హట్ అనమాట. దాని చుట్టూరు ఇట్లా టెంపుల్‌లాగా కట్టేశారు. చిన్న హట్ లాగుంటది. అది ఆల్మోస్ట్ చాలా డౌన్‌లోకి ఉంటుందండి. అంటే స్వామివారు ఉన్న హట్, ఆయన యూజ్ చేసిన గిన్నెలు అవి ఇవి ఉంటాయి గదా! అవేవో ఉంటాయి అక్కడ. అక్కడే బయట ఒక థ్రెడ్ ఇస్తుంటారు మనకి. ఒకటి చేతికి కట్టుకోవడానికి.
ఇంకా అది మార్నింగ్ క్లోజ్ చేసుంది. మేము 6కి రిటర్న్ వచ్చేసాము. యాక్చువల్‌గా నాకు ఉండబుద్ధి కాలేదు. చాలా అంటే చాలా వేడిగా ఉండింది. రాత్రంతా నిద్ర పట్టలేదనమాట. లిటరల్‌గా ఎలా ఉందంటే ఎప్పుడు తెల్లవారుద్దా అన్నట్లు అనిపిచ్చింది. అప్పుడు ఇంకా అనిపిచ్చిందనమాట ఈసారి నెక్స్ట్ టైమ్ ఎప్పుడొచ్చినా ముందుగా వచ్చేసి ఏసీ రూమ్స్ తీసుకోవాలి అనిపిచ్చింది. అంత టార్చర్‌గా అనిపిచ్చింది నాకు వేడికి. అందరైతే బయట పడుకున్నారు గానీ మా వల్ల అవ్వలేదనమాట. అస్సలు నిద్ర పట్టలేదు. అండ్ ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం గదా! అనిల్ ప్రసాదం తీసుకోవడానికి ప్రసాదం కౌంటర్‌లోకి వెళ్లారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే లడ్డు సూపర్‌గా ఉంటుందండి. పులిహోర కూడా చాలా బావుంటుంది. నేను వాటికి ఫ్యాన్‌ని. అండ్ ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము. చాలా ఇయర్స్ అయిపోయిందండి నేను ఇక్కడికొచ్చేసి. ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడే హనుమాన్ టెంపుల్ గూడా ఉంటుంది. జస్ట్ ఈ వెంకయ్య స్వామి టెంపుల్‌కి ఆనుకొనే ఆ టెంపుల్‌లో అయితే మాకు దర్శనం అవ్వలేదు. మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయింది. మార్నింగ్ ఏమో టెంపుల్ తీయలేదు. వెంకయ్య స్వామి టెంపుల్ మాత్రం 4కి అలానే తీసేశారు. ఎందుకంటే మాకు స్పీకర్స్‌లోంచి వినిపిస్తూ ఉందనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ టెంపుల్‌ని డీటెయిల్డ్‌గా వీడియో తీసి నేను మీకు చూపిస్తాను. అండ్ హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.